పరిశుద్ధాత్మ అధ్యక్షత కింద ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేని మీద అధ్యక్షులుగా ఉంచాడో అది గమనించండి. అంటే ఏంటి? జీవము కలిగిన దేవుని యొక్క కృప చేత కొనబడినటువంటి సంఘంలో, అంటే ఎత్తబడే సంఘములో ఎవరైతే చేర్చబడతారో వాళ్ళందరికీ కాపు కాయటానికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటాడు. కాపు కాయటం వరకే కాదు, భూమి మీద ఉన్నంత కాలం దైవ చిత్తమైన కొన్ని పనుల మీద మనల్ని ఉంచుతాడంట. అవునా? పరిశుద్ధాత్ముడు ఏ పనిని మీకు అప్పగించాడో దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. సృష్టికర్త అయిన దేవుడి కృప చేత, ఆయన స్వరక్తము చేత సంఘాన్ని కొని కాపుదలగా పరిశుద్ధాత్ముడు ఉంచాడు కనుక ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని పనికి మాలిన వాడిగా ఉంచడు, సోమరులుగా ఉంచడు. ఏదో ఒక పని మనకి అప్పగిస్తాడంట. ఆ పని అప్పగించినప్పుడే నువ్వు ఎత్తబడే సంఘములో దేవుడి చిత్తంలో ఉన్నావు అనే నిజాన్ని నువ్వు గ్రహించాలి.